పాస్ట్ ఇస్ పాస్ట్, గతం గత, అయ్యిందేదో అయిపోయింది. ఏ భాషలో చెప్పినా మీనింగ్ ఒకటే కదా. ఇప్పుడు ఇసొంటి మాటలే లైన్ పొంటి చెప్పుకొస్తున్నారు కొందరు లీడర్లు. ఇవి చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి ఏమో మాట్లాడుతుండ్రు. ఒక లుక్ ఇద్దాం. ఇన్ని దినాలు తెలంగాణ ఇయ్యొద్దని, రాష్ట్రాన్ని విభజించొద్దని, బిల్లును వ్యతిరేకించి కలిసి ఉంటే కలసుకమని మాటలు చెప్పి కాలం వెలుగుచ్చుకొచ్చిన లగడపాటి, కుక్కట్పల్లి జేపీ సారు మొత్తానికి ఇప్పుడు క్యాలికొచ్చి లైన్లో పడ్డారు. ఇక అయ్యిందేదో అయిపోయింది, గతాన్ని గడ్డపారలేసి తొవ్వుడెందుకు, ఇదివర సంధి అన్నదమ్ముల తీరు అలాయి బలా ఇచ్చుకొని రెండు రాష్ట్రాల ప్రజలు ఒక్కటి ఉంటే ఏ లొల్లు ఉండదని బంగారు మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా లగడపాటి, జేపీ గారు, మీరిన్ని దినాలకు ఈ కలిసి ఉందామనే మాట చెప్తున్నారు. మరి ఇన్ని దినాల సంధి తెలంగాణ పబ్లిక్ చెప్పుకొస్తున్న ముచ్చటేంది? అదేదో ఇదివరదాకా మిమ్మల్ని మేమే రాసి రంపాన పెట్టినట్టు, మిమ్మల్ని మేం దోసుకొని తిన్నట్టు ఇదివర సంధి కలిసి ఉందామని చెప్పుకొస్తున్నారు. ప్రాంతాలుగా విడిపోదామన్న ఈ బుద్ధేదో ఇదివరకే ఉండుంటే ఇన్ని దినాలు ఈ లొల్లుండకపోవుగా, తెలంగాణకు అడ్డం పడకుండా ఆపకపోయి ఉంటే రామసక్కను ఉండకపోవునా? ఈ ముచ్చట అప్పుడే చెప్పుంటే తెలంగాణ పబ్లిక్ అంతా మీకు ఇన్ని తీర్ల అచ్చింతలేసి ఆడబోసుకునేటోళ్ళ. మీ సల్లటి నోట్తోని సక్కదట ముచ్చట వెనుకటనే చెప్తే అయిపోవుగా. వీళ్ళు ఇంకా నయం ఇట్లనే ఊకున్నారు కదా అని అంటే అశోక్ బాబు గారైతే ఇంకో అడుగు ముందటికేసిర్రు. రాష్ట్రం విడిపోయింది కదా, సీమాంధ్రని ఇప్పుడు జపాన్ లెక్క తయారు చేస్తా అని అంటున్నాడు. మంచిది సార్, మీరు సీమాంధ్రను అట్లనే అభివృద్ధి చేసి ఇంకింత ముందుకు పోవాలి. కానీ మొత్తానికైతే అందరు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి, ఏ లొల్లి లేకుండా అభివృద్ధి చేసుకోవాలి.